హలో ఆల్. నిన్న ఇంగ్లీష్ కమ్యూనికేషన్ క్లాస్ గురించి పార్ట్ 1 అండ్ పార్ట్ 2 కంప్లీట్ చేసుకున్నాం కదా. అవుట్ ఆఫ్ ఆల్ 6 టాపిక్స్ 2 పార్ట్స్ కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు నౌ లెట్ us jump into the third topic and the topic entitled with parts of speech, and this presentation is from Mahita Sri Sai English Medium High School, G Konduru. సో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అంటే ఏంటి? అసలు యూజువల్ గా మీరు పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి అసలు ఎక్కువ వర్రీ అవ్వాల్సిన అవసరం లేదు. ఈ సింగిల్ టేబుల్ గాని తెలుసుకుంటే మీకు ఈజీగా ఎక్కడ ఏ వర్డ్ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ అని మీకు అర్థమైపోతుంది. అండ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ వచ్చేసి బేసిక్ గా 8 మెయిన్ పార్ట్స్ ఉంటాయి అన్నమాట. ఆ 8 మెయిన్ పార్ట్స్ ఏంటంటే నౌన్, ప్రొనౌన్, వర్బ్, అడ్జెక్టివ్, అడ్వర్బ్, ప్రిపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. సో ఇక్కడ నేను ఈ టేబులర్ ఫామ్ లో పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏది ఏంటి అంటే నేమ్ అండ్ స్పెసిఫికేషన్, ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ దేనికి వాడతారు, అట్ ద సేమ్ టైం వాటికి సంబంధించి రెలవెంట్ ఎగ్జాంపుల్స్ కూడా ఇక్కడ నేను మెన్షన్ చేశాను. మోస్ట్లీ ఒక్క టేబుల్ గానీ మీరు బై హార్ట్ కాదు, అర్థం చేసుకోండి ముందు ఏది ఎక్కడ ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఏ వర్డ్ కి యూటిలైజ్ చేయాలి అనేది కానీ మీరు అర్థం చేసుకుంటే కనుక మీకు చాలా ఈజీ అయిపోతుంది ఇంగ్లీష్ గ్రామర్ అనేది. అండ్ నౌ లెట్ us జంప్ ఇన్ టు ద డీప్ టాపిక్. నౌన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీ కెన్ డిస్కస్ అబౌట్ నౌన్. ఫస్ట్ మెయిన్ పార్ట్ ఏంటిది? నౌన్. ఈ నౌన్ అంటే ఏంటి? నౌన్ ఎక్కడ వాడతారు? నిన్న మనం టెన్సెస్ లో మాట్లాడుకున్నాము నౌన్ అంటే ఏంటని. అలానే ఇప్పుడు కూడా నౌన్ అంటే బేసిక్ గా ప్లేస్, థింగ్ అండ్ పర్సన్ కోసం వాడేదాన్ని నౌన్ అని అంటారు అనమాట. ఓకే, వాట్ ఈస్ ద ప్లేస్? ప్లేస్ ఎక్కడ? ఇట్ మైట్ బి ఎనీవేర్, హైదరాబాద్, విజయవాడ, ఎనీ ప్లేస్. థింగ్ ఏంటిది? టేబుల్, ఏదైనా వస్తువు, టేబుల్, ఫోన్, చైర్, ఏదైనా వస్తువు. అండ్ పర్సన్. పర్సన్ అంటే మరియా, శ్రీకాంత్, సాయి, లేకపోతే జూలీ, ఇలాగా ఏదో ఒక పర్సన్ పేరు, ఏదైనా వస్తువు పేరు గాని, ప్లేస్ పేరు గాని, పర్సన్ పేరు గాని చెప్తే దాన్ని నౌన్ అంటారు. మీరు ఇంకా బ్లైండ్ గా గుర్తుపెట్టుకోవాలంటే నౌన్ లో ఎన్ ఉంది కదా, ఫస్ట్ లెటర్ ఎన్ ఫర్ నేమ్. పేరు గాని, పేరు ఎవరి పేరు? ఎన్ ఫర్ నౌన్, ఎన్ ఫర్ నేమ్. ఓకే, ఆ నేమ్ ఎవరి నేమ్? ప్లేస్ నేమ్ కానీ, థింగ్ నేమ్ కానీ, పర్సన్ నేమ్ కానీ. ఎగ్జాంపుల్స్ డాగ్, స్కూల్, మరియా, ఎట్సెట్రా. అట్లానే ప్రొనౌన్ మీకు పేరులోనే కనిపిస్తుంది కదా. ప్రొనౌన్ అంటే నౌన్ కి సంబంధించిందే ఇది కూడా, బట్ నౌన్ కి బదులుగా వాడేదన్నమాట. ఇప్పుడు ప్రతిసారి స్వీటీ మంచి అమ్మాయి, స్వీటీ స్కూల్ కి వెళ్ళింది, స్వీటీ వాళ్ళ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసింది, ఇలాగా ప్రతిసారి స్వీటీ అని మెన్షన్ చేయకుండా నౌన్ కి బదులుగా అంటే స్వీటీ అనే పేరుకి బదులుగా నేను ఆమె, అతడు, అది, ఇది ఇట్లా మాట్లాడితే కనుక దాన్ని ప్రొనౌన్ అంటారు. అంటే ఎన్ ఫర్ నౌన్ ఆర్ నేమ్, నేమ్ కి బదులుగా వాడేదాన్ని ప్రొనౌన్ అని అంటారు. ఎగ్జాంపుల్ ఏంటి? హీ, షీ, ఇట్, దే. ఇప్పుడు అతను, సాయి అని ఉంటుంది కదా, సాయి మంచి పిల్లాడు, తన హ్యాండ్ రైటింగ్ బాగుంటుంది, సాయి బాగా చదువుతాడు, సాయి రోజు స్కూల్ కి వెళ్తాడు, ఇలా చెప్పేదాని బదులుగా సాయి మంచి పిల్లాడు, తను రోజు పొద్దున్నే లేచి స్నానం చేస్తాడు, స్కూల్ కి వెళ్తాడు, తను హ్యాండ్ రైటింగ్ చక్కగా ఉంటుంది, ఇట్లాగా ఆ పేరుకు బదులుగా తను, వాడు, వీడు, అది, ఇది అని మాట్లాడితే దాన్ని ప్రొనౌన్ అని అంటారు అనమాట. నెక్స్ట్ కమింగ్ టు వర్బ్. వర్బ్ అంటే ఏంటంటే పని. నిన్న మనం వర్బ్ అనేది చాలా ఇంపార్టెంట్, మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లో నేర్చుకుందాం అని చెప్పాను కదా. హియర్ ఇట్ ఈస్. వర్బ్ అంటే ఏంటంటే పని, పనికి బదులుగా యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్. అంటే ఎట్లాంటి స్టేట్ లో ఉంది, ఎలాంటి యాక్షన్ జరుగుతుంది అని చెప్పేదాన్ని పని గురించి చెప్పేదాన్ని వర్బ్ అంటారు. ఎగ్జాంపుల్ రన్, జంప్, ఈట్, వాక్. చేసే ఏ పనైనా కానీ సింప్లీ ఇట్ ఈస్ ఎ వర్బ్. ఓకే, నెక్స్ట్ అడ్జెక్టివ్. అడ్జెక్టివ్ ఏంటంటే నౌన్ కి డిస్క్రైబ్ చేయడానికి, అంటే నౌన్ ని డిస్క్రైబ్ చేయడానికి. ఇక్కడ నౌన్ కి ఈ 8 మీకు 8 పేర్లు గుర్తు లేకపోతే నౌన్, ప్రొనౌన్, అడ్జెక్టివ్ ఇవి ఒక సెట్ లా గుర్తుపెట్టుకోండి. ఏంటది? నౌన్ ఈజ్ ద మెయిన్ థింగ్, నౌన్ కి బదులుగా వాడేదాన్ని ప్రొనౌన్ అంటారు, నౌన్ ను డిస్క్రైబ్ చేసేదాన్ని అడ్జెక్టివ్ అంటారు. ఈ 3 ఒక సెట్ ఆఫ్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గా గుర్తుపెట్టుకోండి మీరు. ఓకే, అడ్జెక్టివ్ అంటే ఏంటి? ఇప్పుడు దట్ డిస్క్రైబ్స్ ఏ నౌన్. అంటే నౌన్ అది ఎలా ఉంది, నౌన్ అనేది ఎలా ఉంది అని డిస్క్రైబ్ చేస్తారు. ఎగ్జాంపుల్ హ్యాపీ, టాల్, రెడ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు బ్యాగ్ ఉంది, ఐ హ్యావ్ ఎ రెడ్ బ్యాగ్.
ఇప్పుడు బ్యాగ్ ఏంటిది? బ్యాగ్ అనేది నౌనే కదా, థింగ్. మనం ఏమనుకున్నాం, నౌన్ అంటే ఎన్ ఫర్ ఎన్, నేమ్, నేమ్ కింద వచ్చేసరికి థింగ్, ప్లేస్, పర్సన్ వస్తాయి అన్నాము. బ్యాగ్ అంటే ఏంటిది? థింగే కదా, థింగ్. ఇప్పుడు నౌన్, నౌనే కదా థింగ్ అయినా కానీ నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుంది అడ్జెక్టివ్. ఎలా డిస్క్రైబ్ చేస్తుంది? బ్యాగ్. ఓకే, బ్యాగ్ ఏ కలర్ బ్యాగ్? రెడ్ బ్యాగ్. సీత ఈజ్ వెరీ టాల్. సీత ఎవరు? నౌన్. సీత ఎలా ఉంది? టాల్ అంటే పొడుగ్గా ఉంది. సీత ఈజ్ ఫెయిర్. సీత ఎవరు? నౌన్. నేమ్, పర్సన్, రైట్? పర్సన్ కానీ ఎలా ఉంది? షీఈస్ ఫెయిర్, చూడటానికి బాగుంది. తాజ్ మహల్ ఈజ్ బ్యూటిఫుల్. తాజ్ మహల్ ఏంటిది ఇక్కడ? ప్లేస్. పేరే కదా మనం మాట్లాడుకుంటున్నాం. అగైన్ ఇట్ ఈస్ ఏ నౌన్. ఇప్పుడు ఆ నౌన్ ఎలా ఉంది? తాజ్ మహల్ ఈజ్ బ్యూటిఫుల్, చాలా అందంగా ఉంది. సో నౌన్ ని డిస్క్రైబ్ చేసేదాన్ని అడ్జెక్టివ్ అని అంటారు. సో అవుట్ ఆఫ్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ 3 ఒక సెట్ గా అనుకుంటున్నాను, నౌన్, ప్రొనౌన్ అండ్ అడ్జెక్టివ్. ఇప్పుడు మీరు చాలా సింపుల్ గా ఈ 3 నేర్చేసుకోవచ్చు. దెన్ కమింగ్ టు ద అడ్వర్బ్. ఇప్పుడు ఎలాగైతే మనం అడ్జెక్టివ్ అనేది నౌన్ ని డిస్క్రైబ్ చేస్తుందో, వర్బ్ ను కూడా డిస్క్రైబ్ చేస్తూ అడ్వర్బ్ ఉంటుంది అనమాట. సో పేర్లోనే ఉంది, ఏడి, యాడ్ వర్బ్. అంటే వర్బ్ ని ఎడిషనల్ గా డిస్క్రైబ్ చేసేదాన్ని అడ్వర్బ్ అంటారు. బట్ హియర్ మీరు ఇంకా కొంచెం డీప్ గా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఇట్ నాట్ ఓన్లీ డిస్క్రైబ్స్ ఏ వర్బ్, ఇట్ ఆల్సో డిస్క్రైబ్స్ అడ్జెక్టివ్ అండ్ అనదర్ అడ్వర్బ్. ఇప్పుడు మీరు దీన్ని ఇంకొంచెం సింప్లిఫై చేసుకోవడానికి మనం దాని పేరు ఏంటి? ఆ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ పేరు అడ్వర్బ్ కదా, వర్బ్ అండ్ ఏడి. ఈ ఏడి అనేది ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ లకు ఉంది? అడ్వర్బ్ కుందా, అడ్జెక్టివ్ కుందా అండ్ వర్బ్. పేర్లో ఏముంది? ఏడీతో పాటుగా వర్బ్ ఉంది, రైట్? సో వర్బ్ ప్లస్ 2 ఏడీలు కలిసి అడ్వర్బ్ అవుతుంది. ఓకే, పేర్లోనే మనం పేరును చూసి దాని స్పెసిఫికేషన్ గుర్తుపట్టేలాగా ఉండాలి. ఏడి అంటే అడ్వర్బ్ అండ్ అడ్జెక్టివ్, వర్బ్ అంటే వర్బ్ పని, ఈ 3 కలిపి అడ్వర్బ్. అడ్వర్బ్ ఏం చేస్తుంది? ఫైనల్ గా ఇట్ డిస్క్రైబ్స్ పేర్లో ఉన్నట్టు వర్బ్ ని 2 ఏడీలని డిస్క్రైబ్ చేస్తున్నారు. 2 ఏడీలు ఏంటి? అడ్జెక్టివ్ అండ్ అడ్వర్బ్. ఫర్ ఎగ్జాంపుల్ క్విక్లీ, వెరీ, వెల్. ఇందాక మనం అడ్జెక్టివ్ అని అనుకున్నాం కదా, అడ్జెక్టివ్ ఏం చేసింది? సీత ఈజ్ ఫెయిర్ అని అన్నాము. సీత ఎవరు? నౌన్. అవునా? నౌన్ అంటే సీత, నౌన్ అంటే ఒక పర్సన్ పేరు. సీత అనేది ఒక పర్సన్ పేరు, నౌన్ అది, రైట్? ఇప్పుడు సీత ఈజ్ ఫెయిర్ అని అన్నావు. ఫెయిర్ అంటే ఏంటి? సీతని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి అడ్జెక్టివ్, రైట్? ఫెయిర్ అనేది అడ్జెక్టివ్. కానీ అడ్జెక్టివ్ ని డిస్క్రైబ్ చేస్తూ అంటే వెరీ ఫెయిర్. వెరీ అంటే ఫెయిర్ గా ఉంది, ఓకే. చాలా ఫెయిర్ గా ఉందా, తక్కువ ఫెయిర్ గా ఉందా, మోడరేట్ ఫెయిర్ గా ఉందా అని మళ్ళీ ఆ అడ్జెక్టివ్ ని డిస్క్రైబ్ చేసేదాన్ని అడ్వర్బ్ అంటారు. ఓకే, అలానే అడ్జెక్టివ్ నన్నా డిస్క్రైబ్ చేయొచ్చు, వర్బ్ నన్నా డిస్క్రైబ్ చేయొచ్చు. వర్బ్ ని అలా డిస్క్రైబ్ చేయొచ్చు, హీ ఈజ్ రన్నింగ్ వెరీ క్విక్లీ. ఓకే, క్విక్లీ అనేది ఏంటిది? వెరీ అనేది ఏంటిది? వెరీ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ డిస్క్రైబింగ్ ఏ వర్బ్. క్విక్లీ అనేది చాలా ఫాస్ట్ గా వెళ్తున్నాడు. క్విక్లీ అనేది ఏంటిది? అడ్వర్బ్, రైట్? ఇప్పుడు వెరీ అనేది ఏంటిది? చాలా త్వరగా. అడ్వర్బ్ నే డిస్క్రైబ్ చేస్తున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ క్విక్లీ అనేది వర్బ్, ఆ క్విక్లీని మళ్ళీ డిస్క్రైబ్ చేస్తున్నాడు కాబట్టి వెరీ అనేది అడ్వర్బ్. ఓకే, సో హియర్ క్విక్లీ, వెరీ, వెల్, హియర్ ఆర్ సమ్ ఆఫ్ ద ఎగ్జాంపుల్స్ ఫర్ అడ్వర్బ్. ఇప్పుడు మనం అవుట్ ఆఫ్ 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఫస్ట్ అనుకున్న 3 ఏంటివి? ఒక పార్ట్ గా నౌన్, ప్రొనౌన్ అండ్ అడ్జెక్టివ్. ఓకే, ఈ 3 ఒక సెట్. సెకండ్ సెట్ ఏంటిది? అడ్వర్బ్ అండ్ వర్బ్. ఓకే, పేర్లోనే ఉంది కాబట్టి వర్బ్ అండ్ అడ్వర్బ్. కానీ ఇక్కడ అడ్వర్బ్ కి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అడ్వర్బ్ లో ఏడీకి సంబంధించిన 2 సెపరేట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ ఉన్నాయి, అడ్వర్బ్ అండ్ అడ్జెక్టివ్ అండ్ వర్బ్. ఈ 3టిని డిస్క్రైబ్ చేస్తుంది కాబట్టి దాన్ని అడ్వర్బ్ అని అన్నారని దాని స్పెసిఫికేషన్ గుర్తుపెట్టుకోవడం కోసం ఈ చిన్న టిప్. నెక్స్ట్ ఇక మిగిలింది ఏంటివి? 3. ఓకే, మీరు ఈ 3లో లాస్ట్ లో ఐఓఎన్, టిఐఓఎన్ అని వస్తుంది చూడండి, ప్రొనౌన్సియేషన్ టిఐఓఎన్ అని వస్తాయి. ప్రెపోజిషన్, కంజంక్షన్, ఇంటర్జెక్షన్, షన్, 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 ఈ 3 కలిపి ఒక సెట్ లా గుర్తుపెట్టుకోండి. ఓకే, ప్రిపోజిషన్
ప్రీ పేరులోనే ఉంది చూడండి మళ్ళీ ప్రీ పొజిషన్. ఎవరి పొజిషన్? స్పెసిఫికేషన్ చూడండి ఫస్ట్. షోస్ రిలేషన్షిప్ బిట్వీన్ నౌన్ ఆర్ ప్రొనౌన్ అండ్ అదర్ వర్డ్స్. అంటే ఏవైనా వస్తువులు కానీ పర్సన్ కానీ ప్లేస్ కానీ ఎక్కడ ఉంది, పొజిషన్ ని చెప్పేదాని గురించి కానీ రిలేషన్ ని చెప్పేదాని గురించి కానీ ప్రీ పొజిషన్ అంటారనమాట. పొజిషన్ ప్రెపోజిషన్ అంటారు దాన్ని. ఎగ్జాంపుల్ ఇన్, ఆన్, అండర్, బిట్వీన్. ఓకే, దీంతో ఒక సెంటెన్స్ ఫ్రేమ్ చేద్దాం. ఎగ్జాంపుల్ ద క్యాట్ ఈస్ అండర్ ద టేబుల్. క్యాట్ ఎవరిక్కడ? నౌన్. ఓకే, ఇప్పుడు నిన్న మనం ఆర్టికల్స్ మాట్లాడుకున్నాం కదా, క్యాట్. ఇప్పుడు ఈ క్యాట్ కి ముందు ఏ పెట్టాలా, దా పెట్టాలా? సో మీరే కామెంట్ సెక్షన్ లో ఇంక్లూడ్ చేయండి, క్యాట్ కి ముందు ఏ పెట్టాలా, దా పెట్టాలా అని. సో ద క్యాట్ ఈస్ అండర్ ద టేబుల్, విచ్ ఇస్ కరెక్ట్? నేను ఇప్పుడు చెప్తున్నా, ఏ క్యాట్ ఈస్ అండర్ ద టేబుల్ అంటున్నా, దా క్యాట్ ఈస్ అండర్ ద టేబుల్ అంటున్నా, ఏ కరెక్టా, దా కరెక్టా మీరే చెప్పాలి. ఓకేనా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దా క్యాట్ ఈస్ అండర్ ద టేబుల్ అని అంటున్నా నేను. ఓకే, అండర్ ఎక్కడుంది క్యాట్? క్యాట్ యొక్క పొజిషన్ ఎక్కడుంది? టేబుల్ కింద ఉంది. అండర్ అంటే కింద. ఇప్పుడు నౌన్ యొక్క పొజిషన్ ని చెప్తుంది కాబట్టి అండర్ అనేది ఏంటిది? ప్రిపోజిషన్. ఓకే, అట్లానే ద పెన్సిల్ ఈస్ బిట్వీన్ రెడ్ అండ్ బ్లాక్ పెన్. ఓకే, రెడ్ అండ్ బ్లాక్ పెన్ ఇవేంటివి? రెడ్ పెన్, బ్లాక్ పెన్స్ ఏంటివి? ఇవి నౌన్సే కదా, థింగ్స్ కదా, వస్తువులు కదా. రెండు నౌన్స్ కి మధ్యన ఒక వస్తువు ఉంది. ఓకే, ఆ రెండింటికి మధ్యన రిలేషన్ కానీ మధ్యలో ఉన్న పెన్సిల్ యొక్క పొజిషన్ కానీ ఇన్ బిట్వీన్ టూ పెన్స్ అని ఒక పెన్సిల్ ఉందని చెప్తున్నారు కదా. సో ఆ పెన్సిల్ కూడా ఏంటిది? థింగే కదా. ఆ పెన్సిల్ థింగ్ నౌన్, దాని యొక్క పొజిషన్ ని చెప్తున్నాం కాబట్టి దీన్ని ప్రెపోజిషన్ అని అంటున్నాం. ఓకే, నెక్స్ట్ కంజంక్షన్. కంజంక్షన్ ఈజ్ వెరీ సింపుల్. చాలా మంది ప్రెపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జంక్షన్ గురించి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. నో నీడ్. ప్రెపోజిషన్ అనేది మీరు ఆ పేరులో ఉంది, పొజిషన్ గుర్తుపెట్టుకోండి. ఓకే, కంజంక్షన్ పేరులోనే ఉంది, ఇది కూడా జంక్షన్. జంక్షన్ అంటే ఏంటి? కన్ అనేది కాసేపు కనెక్షన్ అని గుర్తుపెట్టుకోండి. CON కన్ని కనెక్షన్ అని గుర్తుపెట్టుకోండి. జంక్షన్ అనేది జంక్షన్ అని గుర్తుపెట్టుకోండి. సో ఇట్ ఈజ్ ఏ కనెక్టింగ్ జంక్షన్. ఫర్ ఎగ్జాంపుల్ 4 రోడ్స్ ఉన్నాయి. ఇటు నుంచి రైట్, లెఫ్ట్ అండ్ అట్ సైడ్, ఇట్ సైడ్ 4 రోడ్స్ కలిపి ఒక జంక్షన్ దగ్గర మీట్ అవుతున్నాయి అనమాట. రైట్, ఇప్పుడు ఆ 4 రోడ్ ని కనెక్షన్ చేసే జంక్షన్ కాబట్టి అక్కడ ఇవి కూడా అంతే. ఇది ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కంజంక్షన్ అనేది 2 వర్డ్స్ ని లేదా 2 ఫ్రేజెస్ ని, 2 క్లాజెస్ ని కనెక్ట్ చేస్తుంది. కనెక్ట్ చేసే జంక్షన్ అది. సో అలాంటి వర్డ్స్ ని కంజంక్షన్ కింద మనం ఎగ్జాంపుల్స్ గా తీసుకుంటాము. మరి ఇప్పుడు ఇక్కడ నేను 2 వర్డ్స్ యూజ్ చేశాను. ఏంటివి అవి? ఫ్రేజెస్ అండ్ క్లాజెస్. ఈ ఫ్రేజెస్ అండ్ క్లాజెస్ ఏంటివి అనేవి మనం ఇదే వీడియోలో లాస్ట్ 2 స్లైడ్స్ లో నేర్చుకుందాము. అప్పటిదాకా మీకు వర్డ్ అంటే తెలుసు కదా, పదం. ఓకే, ఏవైనా 2 పదాలను కానీ 2 సెంటెన్సెస్ కానీ కలిపేదాన్ని కంజంక్షన్, జంక్షన్, కంజంక్షన్, కనెక్టింగ్ జంక్షన్ అని గుర్తుపెట్టుకోండి. ఓకే, మరి ఎగ్జాంపుల్స్ ఏంటివి? అండ్, బట్, బికాజ్. ఓకే, షీ ఈజ్ ఎగ్జాంపుల్ వచ్చేసి షీ ఈజ్ పూర్ బికాస్ షీ ఎర్న్స్ వెరీ లెస్. అంటే తను పూర్ ఎందుకని? బికాస్. ఎందుకని? ఇప్పుడు షీ ఈజ్ పూర్ అని చెప్పావు, అదొక సెంటెన్స్. యాక్చువల్లీ క్లోజ్ చేసేసి ఒక సింపుల్ సెంటెన్స్ గా దాన్ని క్లోజ్ చేసేయచ్చు, షీ ఈజ్ పూర్ అనేదాన్ని. షీ ఎర్న్స్ వెరీ లెస్, ఇది కూడా ఒక సెకండ్ సెంటెన్స్ కూడా సింపుల్ గా అలా ముగించేయచ్చు. కానీ రెండింటిని కనెక్ట్ చేస్తూ ఒకే సెంటెన్స్ లాగా బికాజ్ అనేది మధ్యలో ఉంది. ఇప్పుడు ఈ బికాజ్ అనేది కంజంక్షన్. ఓకే, ఐఎమ్ eating salad and sandwich. ఓకే, సలాడ్ అండ్ శాండ్విచ్. ఐఎమ్ ఈటింగ్ సలాడ్ కామా శాండ్విచ్ అని పెట్టచ్చు, ఫుల్ స్టాప్ పెట్టేయచ్చు. కానీ గ్రామటికల్ గా సెంటెన్స్ ఫ్రేమ్ చేయాలనంటే కంజంక్షన్ ఈజ్ మస్ట్. సో ఐఎమ్ ఈటింగ్ సలాడ్ అండ్ శాండ్విచ్. ఇప్పుడు దీన్నే 2 సెంటెన్సెస్ ఎలా రాయొచ్చు? ఐఎమ్ ఈటింగ్ సలాడ్ ఫుల్ స్టాప్, ఐఎమ్ ఈటింగ్ శాండ్విచ్. 2 సెపరేట్ సెంటెన్సెస్ కదా. కానీ అలా కాకుండా ఈ 2 పెద్ద పెద్ద సెంటెన్సెస్ ని ఇక్కడ ఈ కంజంక్షన్ యొక్క మెయిన్ ఎయిమ్ ఏంటంటే సెంటెన్స్ యొక్క లెంత్ ని తగ్గించటం.
ఇప్పుడు చూడండి, 2 సెంటెన్సెస్ ఉన్నాయి. ఐ ఆమ్ ఈటింగ్ సలాడ్, ఫుల్ స్టాప్. ఐ ఆమ్ ఈటింగ్ శాండ్విచ్, 2 సెంటెన్సెస్. ఎంత లెంత్ ఉంది? అలానే ఐ ఆమ్ ఈటింగ్ అని ఇంకొక సెంటెన్స్ లో కట్ చేసేసి ఐ ఆమ్ ఈటింగ్ సలాడ్ అండ్ కంజంక్షన్ యూజ్ చేసి శాండ్విచ్. ఎంత సింపుల్ గా ఉంది సెంటెన్స్. ఇప్పుడు వర్డ్స్ యొక్క నెంబరింగ్ తగ్గింది కదా. సో కంజంక్షన్ యొక్క మెయిన్ ఎయిమ్ వర్డ్ యొక్క కౌంట్ ని తగ్గించటం. ఓకే, ఎట్ ద సేమ్ టైం 2 సెంటెన్సెస్ ని లేదా క్లాజ్ ఆర్ ఫ్రేజ్ ఆర్ వర్డ్స్ ని జాయిన్ చేయటం. నెక్స్ట్ కమింగ్ టు ద ఇంటర్జెక్షన్. ఇంటర్జెక్షన్ ఈజ్ నథింగ్ బట్ మన ఎమోషన్ ని ఎక్స్ప్రెస్ చేస్తాం అనమాట. ఇప్పుడు నేను హ్యాపీగా ఉన్నాను, నవ్వుతాను. సాడ్ గా ఉన్నాను, మూడీగా ఉంటాను. బాధపడుతున్నాను, ఐల్ క్రై. సో టీయర్స్ చెప్తే. కానీ ఆ ఎమోషన్ ని సెంటెన్సెస్ లో చూపించాలంటే, వర్డ్స్ రూపంలో చూపించాలంటే దేర్ ఆర్ సమ్ ఎగ్జాంపుల్స్. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను ఏదైనా చూసి బాగా సర్ప్రైజ్ అని అనుకో, వావ్, ఇట్స్ ఏ సర్ప్రైజ్, రైట్? అది నా ఎమోషన్. నెక్స్ట్ ఎవరైనా నాకు ఏదైనా చెప్పారనుకో, తెలియదు కదా దాని గురించి నాకు, అప్పుడు ఓ, దట్ ఈస్ ఆల్సో అన్ ఎమోషన్. సో ఇలా ఎమోషన్స్ గురించి చెప్పేదాన్ని ఇంటర్జెక్షన్ అంటారనమాట. సో ఇప్పుడు 8 పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కవర్ అయిపోయినాయి. ఇక్కడ మీకు సింప్లిఫై చేయడం కోసమని ఈ 8 ని 3 డిఫరెంట్ పార్ట్స్ గా డివైడ్ చేసుకుందాం. మళ్ళీ నౌన్, ప్రొనౌన్ అండ్ ప్రొనౌన్ కి నౌన్ ని డిస్క్రైబ్ చేసేదాన్ని అడ్జెక్టివ్ అని అన్నాం కదా, నౌన్ కి బదులుగా వాడేదాన్ని ప్రొనౌన్ అన్నాం కదా. సో నౌన్, ప్రొనౌన్ అండ్ అడ్జెక్టివ్ విల్ కమ్ ఇన్ టు ఒక సెట్. ఓకే, నెక్స్ట్ పేర్లో ఉందని చెప్పాను కదా ఇందాక, అడ్వర్బ్, వర్బ్ ప్లస్ అడ్వర్బ్ ఒక సెట్. నెక్స్ట్ వర్డ్ కి ఎండింగ్ లో షన్, TION అని వస్తాయని చెప్పాను కదా, ఆ 3 ఏవేవి? ప్రపోజిషన్, కంజంక్షన్ అండ్ ఇంటర్జెక్షన్. ఈ 3 కలిపి ఒక సెట్. సో ఈ 3 సెట్స్ గా డివైడ్ చేసుకొని ఆ పేరును బట్టి గానీ మీరు ఆ వర్డ్ ని ఐడెంటిఫై చేస్తే దెన్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ విల్ బి వెరీ వెరీ ఈజీ. నెక్స్ట్ ఇప్పుడు నౌన్, ప్రొనౌన్. నేను ఇప్పుడు మీకు సింప్లిఫై చేసి ఎక్స్ప్లెనేషన్ చెప్పిన దాన్నే ఇక్కడ సెంటెన్సెస్ ఫ్రేమ్ చేసి చెప్పాను. బట్ విల్ మూవ్ ఇట్ వెరీ ఈజీలీ. నౌన్ అంటే ఏంటి? నౌన్ ఈజ్ ద నేమ్ ఆఫ్ ఎ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ ఐడియా. అవేంటివి ఎగ్జాంపుల్స్? టీచర్, సిటీ, బుక్, హ్యాపీనెస్. సెంటెన్స్ ఎగ్జాంపుల్, ద టీచర్ రీడ్స్ ఏ బుక్. ఇప్పుడు ఈ ద టీచర్ రీడ్స్ ఏ బుక్ అనే సెంటెన్స్ లో నౌన్ ఏంటిది? అది టీచర్. ఎవరది? పర్సన్ కదా. నెక్స్ట్ ప్రొనౌన్ రీప్లేసెస్ నౌన్ టు రిపీట్, టు అవాయిడ్ రిపిటేషన్. ఇందాక చెప్పాను కదా, ఒకే పేరుని పదే పదే పదే, తాజ్ మహల్ తెల్లగా ఉంది, తాజ్ మహల్ అందంగా ఉంది, తాజ్ మహల్ ఆగ్రాలో ఉంది, ఇలాగా తాజ్ మహల్ తాజ్ మహల్ తాజ్ మహల్ అని రిపిటేషన్ అవాయిడ్ చేయడం కోసమని తాజ్ మహల్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ అండ్ ఇట్ ఎగ్జిస్ట్స్ ఇన్, ఎక్కడ? ఆగ్రాలో ఉంది, అండ్ ఇట్ ఈస్ వైట్ ఇన్ కలర్. ఓకే, రిపిటేషన్ ని అవాయిడ్ చేయకుండా ఒకే సెంటెన్స్ లో దాని గురించి డిస్క్రైబ్ చేయాలి. నౌన్ ని డిస్క్రైబ్ చేయడానికి యూజ్ చేసే వాటిల్ని ప్రొనౌన్స్ అంటారు అనమాట. ఎగ్జాంపుల్స్, ఐ, యు, హీ, షీ, దే, ఇట్. అండ్ సెంటెన్స్ ఎగ్జాంపుల్ ఈస్ షీ ఈజ్ మై ఫ్రెండ్, తను నా ఫ్రెండ్. ఇప్పుడు ఈ సెంటెన్స్ లో షీ ఆమె, రేవతి ఈజ్ మై ఫ్రెండ్. ఓకే, రేవతి పేరు బదులుగా షీ ఆమె, షీ అనేది ప్రొనౌన్. ఓకే, నెక్స్ట్ వర్బ్ అండ్ అడ్జెక్టివ్. వర్బ్ షోస్ యాక్షన్ ఆర్ స్టేట్ ఆఫ్ బీయింగ్. ఇందాక చెప్పాను కదా, వర్బ్ అంటే ఏంటి? ఏ పని అయినా గానీ అది వర్బ్ కిందే వస్తుంది. తింటున్నారా, పడుకుంటున్నారా, లేక పరిగెడుతున్నారా, ఏదైనా కానీ, ఈట్, రన్, స్లీప్, వాక్, జంప్, ఎవ్రీథింగ్ మీరు చేసే ఏ యాక్షన్ అయినా, పని అయినా కానివ్వండి, వర్బ్ కింద వస్తుంది. అడిషనల్ గా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈజ్, IS ఈజ్ అండ్ ARER, ఇవి 2 కూడా వర్బ్సే. ఇవి 2 కూడా గుర్తుపెట్టుకోవాలి. సెంటెన్స్ ఎగ్జాంపుల్, దే రన్ ఎవ్రీ మార్నింగ్ దే ఆర్ రన్నింగ్. ఇక్కడ ఈ సెంటెన్స్ లో దే అంటే ఏంటి? ప్రొనౌన్, రైట్? రన్ అంటే పరిగెత్తటం, పని. సో ఇట్ ఈజ్ ఏ వర్బ్. నెక్స్ట్ అడ్జెక్టివ్ డిస్క్రైబ్స్ నౌన్స్ ఆర్ ప్రొనౌన్స్. ఇందాక చెప్పినట్టు దే టెల్ మోర్ అబౌట్ దెమ్, వాళ్ళ గురించి ఎక్కువగా చెప్తుంది అనమాట, అంటే డిస్క్రైబ్ చేస్తుంది. ఇందాక చెప్పినట్టు ఎగ్జాంపుల్, హ్యాపీ, రెడ్, టాల్, ఫాస్ట్. హీ హ్యాజ్ ఏ రెడ్ కార్, తనకి రెడ్ కార్ ఉంది. కార్ ఈజ్ ఏ నౌన్. ఎలాంటి కార్ అది? ఎక్కువ డిస్క్రైబ్ చేస్తుంది కదా. సో రెడ్ కార్ కాబట్టి రెడ్ అనేది అడ్జెక్టివ్. ఇప్పుడు హీ అనేది ఏంటిది? మళ్ళీ నౌన్ గురించి బదులుగా చెప్తుంది కదా, ఏంటిది అది? ప్రొనౌన్. ఓకే, నెక్స్ట్ అడ్వర్బ్ అండ్ ప్రెపోజిషన్. అడ్వర్బ్ డిస్క్రైబ్స్
పేరులోనే ఉంది ఏడి. ఏడి వచ్చేవి ఏంటివి? అడ్వర్బ్, అడ్జెక్టివ్. అండ్ పేరులో ఇంకేముంది? వర్బ్ ఉంది. సో వర్బ్ ని, అడ్వర్బ్ ని, అడ్జెక్టివ్ ని డిస్క్రైబ్ చేసేదాన్ని అడ్వర్బ్ అంటారు. ఎగ్జాంపుల్ క్విక్లీ, వెరీ, సైలెంట్లీ. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన చిన్న టిప్ ఏంటంటే ఖచ్చితంగా అది ఆ వర్డ్ ఎండింగ్ లో ఎల్వై అని జాయింట్ ఉంటుంది అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, క్విక్లీ, క్విక్, క్విక్ అనకుండా క్విక్లీ, ఎల్వై, దెన్ అడ్వర్బ్ అంటారు. ఓకే, సైలెంట్లీ, ఫాస్ట్లీ, ఇట్లాగా ఆ వర్డ్ కి ఎండింగ్ లో ఎల్వై ఉంటే దాన్ని అడ్వర్బ్ అంటారు అనమాట. ఇది గుర్తుపెట్టుకోండి. ఎల్వై ఇప్పుడు అడ్వర్బ్, అడ్జెక్టివ్ అండ్ వర్బ్ ని డిస్క్రైబ్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఆ వర్డ్ కి ఎండింగ్ లో ఎల్వై ఉంటుంది. ఇఫ్ ద వర్డ్ ఎండ్స్ విత్ ఎల్వై then definitely it is an adverb. Sentence example, she sings beautifully. తను పాడుతుంది. she అంటే ఏంటి ఇక్కడ? ప్రొనౌన్. sings అంటే ఏంటి? పాడటం కదా, పనే కదా అది, verb. beautifully అంటే ఏంటి? verb ని లేదా noun ని డిస్క్రైబ్ చేస్తుంది కదా. సో బ్యూటిఫుల్లీ ఎల్వై కూడా ఉంది కాబట్టి ఇది adverb. నెక్స్ట్ preposition. A preposition shows the relation between a noun or pronoun and another verb. Another word. Example, in, on, under, between, beside, etc. Sentence example is, ఇందాక చెప్పాను కదా, the cat is under the table, the phone is on the table, the phone is on the chair. On, in, పైన, కింద, లోపల, బయట, పక్కన, ఇట్లా దాని పొజిషన్ గురించి చెప్పేదాన్ని preposition అంటారు అనమాట. నెక్స్ట్ కంజంక్షన్. కంజంక్షన్ కనెక్ట్స్ వర్డ్స్, ఫ్రేజెస్ ఆర్ క్లాజెస్. ఇందాక చెప్పాక రెండు వర్డ్స్ ని, ఫ్రేజెస్ ని లేదా క్లాజెస్ ని కనెక్ట్ చేసేదాన్ని కంజంక్షన్ అంటారు. ఐ లైక్ టీ అండ్ ఐ లైక్ అండ్ కాఫీ. ఇప్పుడు నేను దీన్నే ఐ లైక్ టీ, ఐ లైక్ కాఫీ రెండు సెంటెన్సెస్ కాకుండా ఐ లైక్ అనేది సెకండ్ సెంటెన్స్ లో అవాయిడ్ చేసేసి ఐ లైక్ టీ అండ్ కాఫీ జాయిన్ చేసేసాను కదా. సో కంజంక్షన్. ఇంటర్జెక్షన్ shows how strong the relations, feelings or emotions. Example, wow, ho, hey, wow, that's amazing, wow, that's surprising. ఇట్లాగా మన ఎమోషన్ ని బయటికి కనిపించేలాగా సెంటెన్సెస్ లోనే చూపించేదాన్ని ఇంటర్జెక్షన్ అంటారు. సో ఇప్పుడు లెటస్ నో అబౌట్ ఫ్రేజెస్ అండ్ క్లాజెస్. సింపుల్. ఇక్కడ ఫ్రేజెస్, క్లాజెస్ గురించి మీరు ఎక్కువ వర్రీ అవ్వవసరం లేదు. ఇదేదో మోడర్న్ గా ఉన్నాయి ఈ వర్డ్స్ అని చెప్పి మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఫ్రేజ్ అంటే ఏం లేదు, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ ఫంక్షన్ యాజ్ ఎ సింగిల్ యూనిట్ ఇన్ ఎ సెంటెన్స్. ఒకే సెంటెన్స్ లాగా, అంటే ఒక షార్ట్ సెంటెన్స్ ఉంటుంది. ఆ షార్ట్ సెంటెన్స్ లో ఏదో ఒక సబ్జెక్ట్ గాని, సబ్జెక్ట్ అంటే ఎవరు? మనమే. థింగ్, ప్లేస్, పర్సన్ అనేదాన్ని సబ్జెక్ట్ అంటారు. సబ్జెక్ట్ అయినా మిస్ అవుతుంది, లేదా పని అయినా వాళ్ళ పని అది అంటే వాళ్ళు ఏ పని చేశారనే వర్బ్ అయినా మిస్ అవుతుంది అనమాట. ఏదో ఒకటి ఖచ్చితంగా ఫ్రేజ్ లో మిస్ అవుతుంది. ఫ్రేజ్ అనేది, ఫ్రేజ్ ఈజ్ ఎ సెంటెన్స్ విచ్ లాక్స్ ఎయిదర్ సబ్జెక్ట్ ఆర్ ఎ వర్బ్. ఎగ్జాంపుల్, అండర్ ద టేబుల్. అండర్ ద టేబుల్ ఓకే, ప్రపోజిషన్ అది టేబుల్ కింద ఉంది, కానీ ఇక్కడ సబ్జెక్ట్ మిస్ అయింది చూసారా? ఎవరు నౌన్ ఏది అక్కడ? ఎవరున్నారు అండర్ ద టేబుల్? సో ఇట్ లాక్స్ ద సబ్జెక్ట్. కానీ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఏంటివి? అండర్ ఒక వర్డ్, దా ఒక వర్డ్, టేబుల్ ఒక వర్డ్. సో గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి ఇక్కడ, కానీ సబ్జెక్ట్ మిస్ అవుతుంది ఇక్కడ. సో ఇట్ ఈస్ ఎ ఫ్రేజ్. నెక్స్ట్, ద యంగ్ స్మార్ట్ స్టూడెంట్. ద యంగ్ స్మార్ట్ స్టూడెంట్, ఇది కూడా గ్రూప్ ఆఫ్ వర్డ్స్ ఉన్నాయి. ఇక్కడ స్టూడెంట్, యంగ్ ఉంది, స్మార్ట్ ఉంది, స్టూడెంట్ ఉంది. కానీ ఇవన్నీ ఏంటివి? యంగ్ ఎవరు, ఎలా ఉంది అని చెప్తున్నారు కాబట్టి ఇక్కడ వర్బ్ మిస్ అయింది చూసారా? స్టూడెంట్ నౌన్ ఉంది, అంటే సబ్జెక్ట్ ఉన్నాడు, కానీ వర్బ్ మిస్ అయింది ఇక్కడ. నెక్స్ట్, పార్టిసిపల్ ఫ్రేజ్. రన్నింగ్ క్విక్లీ. ఇక్కడ పరిగెడుతున్నారంట, అంటే వర్బ్. రన్నింగ్ అంటే ఏంటి? పరిగెత్తటం, పనే కదా అది. వర్బ్ ఉంది. క్విక్లీ అంటే ఎలా పరిగెడుతున్నాడు? అడ్వర్బేగా, ఎల్వై ఉంటే అడ్వర్బ్ అని చెప్పాను కదా, వర్బ్ ని డిస్క్రైబ్ చేస్తుంది కదా, అంటే స్పీడ్ గా పరిగెడుతున్నాడు. రన్నింగ్ క్విక్లీ, కానీ ఎవరు? సబ్జెక్ట్ మిస్సింగ్. అగైన్ ఇట్ ఈస్ ఎ కనెక్షన్ ఆఫ్ టూ వర్డ్స్ కనెక్ట్ అయి ఉన్నాయి, ఒకే సెంటెన్స్ లాగా ఉన్నాయి, ఒకే సెంటెన్స్ లో రెండు వర్డ్స్ ఉన్నాయి, బట్ స్టిల్ హియర్ సబ్జెక్ట్ మిస్సింగ్. నెక్స్ట్, వాజ్ వాకింగ్ బ్రిస్క్లీ. అంటే అక్కడ మళ్ళీ అడ్వర్బ్ ఉంది, వర్బ్ ఉంది. వాకింగ్ ఈజ్ ఏ వర్బ్, బ్రిస్క్లీ ఈజ్ ఏ అడ్వర్బ్, ఎల్వై ఫామ్ ఉంది కాబట్టి. కానీ ఎవరు? నౌన్ మిస్సింగ్ కదా. సో
మళ్ళీ వాజ్ వాకింగ్ బ్రిస్క్లీ అనేవి మూడు సెపరేట్ వర్డ్స్ కలిపి ఒక షార్ట్ సెంటెన్స్, అంటే ఒక యూనిట్, సెంటెన్స్ లో ఒక సింపుల్ యూనిట్, అది ఒక యూనిట్ లాగా కలిసి ఉంటాయి, కానీ దానికి సబ్జెక్ట్ కానీ వర్బ్ కానీ మిస్ అయ్యి ఉంటుంది. దిస్ ఇస్ వాట్ అబౌట్ ఫ్రేజ్. దెన్ వాట్ ఈస్ క్లాజ్? క్లాజ్ అంటే ఏంటంటే ఏ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ కంటైన్స్ బోత్ సబ్జెక్ట్ అండ్ ఏ వర్బ్. అండ్ ఆ గ్రూప్ అంటే ఒక సెంటెన్స్ లో ఒక సింపుల్ యూనిట్, అది ఈ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ అన్ని కలిసే ఉంటాయి, దాంట్లో బోత్ సబ్జెక్ట్ ఉంటుంది వర్బ్ ఉంటుంది. కానీ ఫ్రేజ్ లో అలా కాదు, సబ్జెక్ట్ అయినా మిస్ అవుతుంది, వర్బ్ అయినా మిస్ అవుతుంది. ఓకే, ఇక్కడ క్లాజెస్ మళ్ళీ రెండు రకాలు, ఇండిపెండెంట్ క్లాజ్ అండ్ డిపెండెంట్ క్లాజ్. ఓకే, షీ రీడ్స్ ఎవ్రీడే, తను ఎవ్రీడే చదువుతుంది అనమాట. అంటే ఇక్కడ తను వర్బ్ ఉంది చూసారా, రీడ్స్ ఏంటిది పని, రైట్? చదువుతుంది, రీడ్ అంటే చదువుతుంది, చదువుతుంది అంటే వర్బ్, కరెక్టేనా? పనే కదా అది. ఓకే, వర్బ్ గురించి చెప్పాడు. షీ ఎవరు ఇక్కడ? మరి షీ అన్నాడు కదండి, నౌన్ గురించి చెప్పలేదు కదా, అంటే నౌన్ కు బదులుగా చెప్తున్నాడు కదా షీ అంటే ప్రొనౌన్ అని. సో నౌన్ కి బదులుగా షీ చెప్తున్నాడు కాబట్టి ఏది ఉన్నా పర్వాలేదు, ప్రొనౌన్ ఉన్నా పర్వాలేదు, నౌన్ ఉన్నా పర్వాలేదు, కానీ ప్రొనౌన్, నౌన్ అండ్ వర్బ్ ఈ రెండు ఉంటేనే ఖచ్చితంగా దాన్ని క్లాజ్ అంటారు అనమాట. షీ రీడ్స్ ఎవ్రీడే, తను రోజు చదువుతుంది. నెక్స్ట్ డిపెండెంట్ క్లాజ్. ఆల్దో షీ వాజ్ టయర్డ్, అంటే ఈ సెంటెన్స్ కి ఖచ్చితంగా ఇండిపెండెంట్ క్లాజ్ కి డిపెండెంట్ క్లాజ్ కి డిఫరెన్స్ ఏంటంటే, ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఆ సెంటెన్స్ చదవగానే మీకు అర్థమైపోతుంది, తను ఎవ్రీడే చదువుతుంది. ఓకే, అర్థమవుతుంది మీకు. డిపెండెంట్ క్లాజ్ ఏంటంటే ఆ క్లాజ్ ఇంకొక క్లాజ్ మీద, అంటే ఇంకొక సెంటెన్స్ మీద డిపెండ్ అయితే కానీ మనకు ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ అర్థం కాదు. ఎలా? ఆల్దో షీ వాజ్ టయర్డ్, ఏమన్నా అర్థమైందా? దానికి పక్కన ఇంకొక సెంటెన్స్ ఉండాలి మనకి, అప్పుడు మాత్రమే ఆ సెంటెన్స్ యొక్క మీనింగ్ ఫుల్ఫిల్ అవుతుంది. సో దిస్ ఈస్ వాట్ ఇండిపెండెంట్ అండ్ డిపెండెంట్ క్లాజ్. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఆ సెంటెన్స్ లాగా మనకు అర్థమైపోతుంది, అండ్ ఆ సెంటెన్స్ లో ఖచ్చితంగా వర్బ్ అండ్ నౌన్ ఉంటుంది. డిపెండెంట్ క్లాజ్ అంటే ఈ సెంటెన్స్ లో, ఇండిపెండెంట్ క్లాజ్ లో కూడా వర్బ్ ఉంటుంది, నౌన్ ఉంటుంది. బట్ ఈ సెంటెన్స్ మనం అర్థం చేసుకోవాలంటే ఖచ్చితంగా మనకి ఇంకొక సెంటెన్స్ యొక్క అవసరం ఉంది. ఓకే, ఫైనల్లీ క్లాజ్ విత్ సబ్జెక్ట్ అండ్ వర్బ్. ద గ్రే స్క్విరల్ డార్టెడ్ అప్ ఏ ట్రీ. ఇక్కడ సబ్జెక్ట్ ఏంటిది? ద గ్రే స్క్విరల్ అంటే ఉడత, గ్రే కలర్ లో ఉన్న స్క్విరల్. వర్బ్ ఏంటిది? డార్టెడ్. ఓకే, సో ఇక్కడ వర్బ్ చెప్పాడు, సబ్జెక్టు చెప్పాడు. సో ఫైనల్లీ ఫ్రేజ్ అంటే ఏంటంటే ఒక సెంటెన్స్ లో ఒక సింపుల్ యూనిట్, అంటే 2-3 వర్డ్స్ కలిపి జత చేసి ఒక సెంటెన్స్ లో ఉంటాయి, కానీ దాంట్లో సబ్జెక్ట్ అన్న మిస్ అయ్యింది, వర్బ్ అన్న మిస్ అవుతుంది. కానీ క్లాజ్ అంటే ఏంటి? ఒకటే సెంటెన్స్ లో, ఇది కూడా ఒక సింపుల్ సెంటెన్స్, గ్రూప్ ఆఫ్ వర్డ్స్ కలిసి ఉంటాయి, ఇక్కడ సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది. మళ్ళీ క్లాజ్ వచ్చేసి డిపెండెంట్ అండ్ ఇండిపెండెంట్ క్లాజ్. ఇండిపెండెంట్ క్లాజ్ అంటే ఆ ఇండిపెండెంట్ క్లాజ్ లో బోత్ నౌన్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, అంటే నౌన్ సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, కానీ ఆ సెంటెన్స్ ని అర్థం చేసుకోవడం ఈజీగా ఉంటుంది, అంటే కంప్లీట్ సెంటెన్స్ లాగా ఉంటుంది అది. బట్ డిపెండెంట్ క్లాజ్ ఎలా ఉంటుంది? దాంట్లో కూడా సబ్జెక్ట్ ఉంటుంది, వర్బ్ ఉంటుంది, బట్ స్టిల్ ఇఫ్ యూ వాంట్ టు అండర్స్టాండ్ ఇట్ నీడ్స్ అనదర్ సెంటెన్స్, పక్కన అనదర్ సెంటెన్స్ యొక్క హెల్ప్ కావాలి దానికి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్, ఫ్రేజ్ అండ్ క్లాజ్. సో ఇప్పటితోటి పార్ట్ 3 కంప్లీట్ అయింది. స్టే ట్యూన్డ్, మిగతా 3 పార్ట్స్ కూడా మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాము. సో ప్లీజ్ లైక్, డూ, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.